సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు ఈరోజు వాక్య భాగము. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండిన వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు, రండి, భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగ తిగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఈ 14 వచనాలలో ఈరోజు మనం మాట్లాడే రాయి గురించి నేర్చుకుందరు. గాని ప్రభువారు సిలువ వేయబడి పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల పాటు శిష్యుల మధ్యలో గడిపాడు. ఈ 40 రోజులు గడిపినప్పుడు శిష్యులకు పలుమార్లు కనపడ్డాడట. ఈ సందర్భంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో ఉన్న ఈ భాగంలో ఆయన కనపడింది 3వ మారు. ఈ 3వ మారు సందర్భం ఏంటంటే, మొత్తానికి సీమోను పేతురు మరలా తన సొంత ప్రాంతానికి వచ్చాడు. ఒకరోజు ప్రభువారు గలిలయ ప్రాంతంలో మాట్లాడడానికి పరిచయం చేస్తూ వెళ్ళినప్పుడు అనేక మంది ఆయనతో మాట్లాడడానికి లేదు ఆయన మాటలు వినడానికి వచ్చినందున ఆయన దగ్గరే ఉన్న ఒక బోటు ఎక్కి ఆ బోటుని కొంచెం లోపలికి నడిపించమని చెప్పి, కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ప్రసంగం చెప్పిన తర్వాత వాళ్ళకి రాత్రేమీ పడలేదని గ్రహించి, ఏంటి మీకేం పడలేదా, పదండి అని చెప్పి ఆయన వారిని వెంట పెట్టుకుని చేపలు విస్తారంగా పడేటట్లుగా చేస్తాడు. అప్పుడు కూడా ఆయన ఎక్కిన బోట్ ఎవరిది? పేతురుది. ఆ సందర్భం అయిన తర్వాత మరలా దగ్గరగా అటువంటి సందర్భం యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సువార్తలో ఈ సందర్భంలో జరిగింది ఏంటంటే కొద్దిగా భిన్నంగా ఉంది. లోకా సువార్తలో జరిగిన సందర్భానికి, అప్పుడు ఆ సందర్భానికి, ఇప్పుడు ఈ సందర్భానికి పోల్చి చూసుకున్నట్లయితే, అప్పుడు ప్రభువారి పరిచర్యలో మొదటి భాగంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభువారు తన పరిచర్యను ముగించి 3.5-4 సంవత్సరాల తర్వాత సిలువనెక్కి మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వారికి అప్పటికే 2 మార్లు కనబడ్డాడు. మీరు చూడండి, 20వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటది, చివరి 2 వచనాల్లో ఉంటది, 30-31 వచనాల్లో. అంతకు ముందు ఆయన కనపడినప్పుడంట 30వ వచనంలో మనం చూస్తాం, అనేకమైన ఇతర సూచిక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. అనేకమైన సూచిక క్రియలు చేశాడంట అంతకుముందు వారికి ప్రత్యక్షమైనప్పుడు. అంటే మొదటిసారి అద్భుతము, చేపల పట్టబడిన అద్భుతానికి ఇప్పటికి మధ్యలో సుమారుగా 3.5 సంవత్సరాలు పైబడి జరిగింది. జరగబడటం మాత్రం
మాత్రమే కాదు, వీళ్ళు శిష్యులుగా తయారు చేయబడ్డారు, శిష్యులుగా చూశారు. ఆయన మృత్యువుని గెలిచి సమాధిలో నుంచి తిరిగి లేవడం చూశారు. అన్నిటికంటే గొప్ప అద్భుతమును చూచిన వీళ్ళు ఇప్పుడు మరలా సందర్భం వచ్చిందంట. అదేంటిది? అది 21వ అధ్యాయంలో మనం చూస్తాం. మొత్తానికి కొంత సమయం గడిచింది. కొంత సమయం గడిచిన తర్వాత ఉన్నట్టుండి పేతురు నుంచున్నాడు. పేతురు ఎప్పుడు అందరినీ ఏదో ఒక సందర్భంలో తొందరపడి మాట్లాడడం మాత్రమే కాదు, ధైర్యంగా మాట్లాడగలిగిన వ్యక్తి కూడా. పేతురు బాగా ముక్కుసూటు మనిషి. ఏమీ ఎటువంటిది ఆలోచన చేయకుండా, తిన్నగా మొహమాటం లేకుండా ధైర్యంగా మాట్లాడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడు. ఈ సీమోను పేతురు వెంటనే నిలవబడి అన్నాడు కదా, ఆయనతో పాటు మొత్తానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. గలిలయ సముద్రం లేదా గలిలయ చెరువు దగ్గర నుంచుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో పేతురు అన్నాడు, అదిగో నీ చేపలు పట్టడానికి వెళ్దాం అనుకుంటున్నారయ్యా. పేతురుతో పాటు ఎవరెవరు ఉన్నారంటే అక్కడ 2వ వచనంలో మనం చూస్తాం. మొత్తం 7 ఉండినట్లుగా మనం చూస్తాం. సీమోను పేతురు, దిదుమా అనబడిన తోమా, కానా ఊరివాడుగు నతనయేలు, జబదే కుమారులు అంటే యాకోబు, యోహాను అంటే ఈ యోహాను సువార్త రాసిన యోహాను కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన శిష్యుల్లో మరిద్దరు, 5, 2, 7. మొత్తానికి ఒక పొరపాటు చేయడానికి కూడా సంపూర్ణ సంఖ్యను ఎత్తుక్కున్నాడు పేతురు. ఈ 7 కూర్చుని మాట్లాడుకుంటున్నారంట. కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వెంటనే సీమోను పేతురు ఏమన్నాడంటే, నేను చేపలు పట్టడానికి వెళ్దాం అనుకుంటున్నాను, నేను చేపలు పడతాను. వారందరితో వచ్చిన సందర్భం ఏంటో మనకు తెలియదు గాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీమోను పేతురు అంత బలహీనుడేమి కాదు. ప్రభువారికి శిష్యుడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన వెంబడించిన వాడు. ఆ తర్వాత ఆయన బలహీనతలో ప్రభువారు ఏ రకంగా కాపాడాడో మనకు తెలుసు. ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు లేదు పట్టుకున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని 3 మార్లు బొంకి తర్వాత పశ్చాత్తాపడిన వ్యక్తి సీమోను పేతురు. ప్రభువారు తిరిగి లేచాడని తెలిసి పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి వెళ్ళిన వాడు సీమోను పేతురు. యోహాను కూడాను. వారేమి బలహీనులు కాదు, వారికి అవసరతలు ఉన్నాయి. సీమోను అప్పటికే గృహ యజమాని, భార్య, పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం ఉంది. జబదే కుమారులు గాని వీళ్ళందరూ ఎవరో సామాన్యమైన ప్రజలు, చేపలు పట్టుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఇక్కడ సీమోను పేతురు, అరే మనందరం మన కుటుంబాలను పోషించాలి, మనకి డబ్బులు కావాలి, మనం బయటికి వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి. ఎంతకాలం గురువు గారు ఉన్నారు, ఆయన వెనకాల తిరిగాం, మన అవసరతలు ఎంతో కొంత తీర్చబడ్డాయి, కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మొత్తానికి సీమోను పేతురు, నాకు వేరే పని తెలియదు, నాకు తెలిసిన పని ఒకే ఒకటి. ఏంటిది? అది చేపలు పడ. కాబట్టి నేనేం చేస్తాను? చేపలు పడతాను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను మనుషులుగా మనం అందరం మంచి వాళ్ళమే. నేను ఎప్పుడు అనేక మార్లు చెప్పే మాట ఇది. వ్యక్తిగతంగా మనందరం చాలా చాలా మంచివారు. నేను ఈ సంఘం మొదలు పెట్టిన దగ్గర నుంచి విశ్వాసులు అయిన మీకు నేను నేర్పుతున్న ఒక పాఠం ఏంటంటే, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. మీరెవరి దగ్గర అప్పు చేయొద్దు, మీరెవరికి ఇవ్వద్దు, ప్రత్యేకించి ఈ సంఘంలో. మీకు గుర్తుందా చెప్తున్న మాట అది? మనుషులందరూ వ్యక్తిగతంగా మంచివారే, కానీ తప్పంతా అవసరాందే. తప్పంతదేంది? అవసరాంది. అవసరం వచ్చినప్పుడు మన అనారోగ్య పరిస్థితులు గాని, లేదు పిల్లల చదువులే గాని, లేదు ప్రయాణాలే గాని, పెళ్లిళ్లే గాని, లేదు మరో కార్యక్రమే గాని ఏదైనా వచ్చినప్పుడు మనకి చేతిలో డబ్బు లేకపోతే ఇబ్బంది పడము. అప్పుడు ఏం చేస్తాము? సహజంగానే మనం అప్పుకు పరిగెడుతూ ఉంటాం. అంటే తప్పని నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి యొక్క స్థామతను బట్టి ఇవ్వడం తీసుకోవడం వేరే సంగతి. కానీ మనకు బయట జరిగే విషయాలు, లోకంలో జరిగే విషయాలు కూడా అనేక మార్లు మన మీద ప్రభావం చూపిస్తాయి అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నడిపించడానికి గురువు గారు లేరు. రోజు అంతకుముందు గురువు గారు ఉండేవారు, ఇప్పుడు చెప్పడానికి గురువు గారు లేరు. ఇప్పుడు నేను ఎలా తినాలి, ఎలా పోషించాలి? కుటుంబ బాధ్యతల మీద ఉన్నాయి. ఓ పక్కనేమో ఆయన వెళ్ళి మనుషులను పట్టమంటాడు, మనుషుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించమంటాడు. ఇంకో పక్కనేమో మనకి కుటుంబ అవసరతను ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ రెండింటిని పేతురుకి అర్థం కావట్లా. విశ్వాసమైన మనకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆదాముకి ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ, మీరు భూమిని ఫలించి అభివృద్ధి చేయండి. ఫలించండి అంటే ఏంటి చెప్పండి? ఫలింపజేయండి అంటే అర్థం ఏంటి? దుక్కి దున్ని కష్టపడి దాన్ని పండించుకోండి, మీ ప్రయాసం మీరు పడండి. దేవుడు చెప్పాడా లేదా? ప్రభువారు చెప్పాడా లేదా? అంటే ఒక వ్యక్తి కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకోవడంలో అది దేవుని ఆజ్ఞలో ఒకటై ఉంది. కాబట్టి దాన్ని చేయడంలో ఎటువంటి పొరపాటు లేదు. ఒక్కొక్క మారు మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ సీమోను పేతురు చేసింది పొరపాటు, అబ్బే దేవుడు గారు పిలిస్తే పరిచర్య చేయాలి, ఇంకోటి చేయకూడదు. మనము చూసే కోణాన్ని కొద్దిగా ఇక్కడ నేను మారుస్తూ ఉన్నాను. అసలు సీమోను పేతురు తప్పు చేయలేదా అంటే దానికి నేను ఒప్పుకోవట్లేదు. కొంత పొరపాటు ఉంది. ఏంటా పొరపాటు అనేది చూద్దాం. అంతేగాని దేవుడు మీ కుటుంబాలను పోషించుకోవద్దు,
చదవద్దు, మీరు బ్రతకొద్దు, మీరు తినొద్దు, సంపాదించుకోవద్దని ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు. కష్టపడండి, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోండి, అది మీ బాధ్యత. సీమోను పేతురు ఇక్కడ చేసిన పొరపాటు అది కాదు. చేపలు పెట్టడానికి వెళ్ళడమే పొరపాటు కాదు. అక్కడ సీమోను పేతురు ఏం చేశాడంటే, తను చెడింది కాక, తను వెళుతున్నదే కాక మరొక 6 తనతో పాటు వెంట పెట్టుకు వెళ్ళాడు. అఫ్ కోర్స్ చేపలు ఎప్పుడు ఒకళ్ళే పట్టరు, కనీసం 2-3 ఉంటారు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చేపలు పట్టడమా లేకపోతే ఇంకోటి పట్టడమా ప్రాముఖ్యం కాదు. ఇక్కడ మనము మన తోటి వారిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాం. ప్రభువారు అక్కడ నువ్వెందుకు వెళ్ళావు అని కోపడ్డా? ఎక్కడ చూస్తున్నావు మనం వాక్య భాగంలో ప్రభువారు కోపడినట్లుగా ఏమీ ఉండదు. వెళ్ళావు బానే ఉంది, నీతో పాటు తీసుకెళ్ళావు బానే ఉంది, కానీ నీకేమన్నా దొరికినాయా? ప్రభువారు జాలి గుండె చూడండి. ఆయన ఇంకా కమిషనింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా వీరిని బయటికి పంపడానికి వారు ఇంకా సిద్ధంగా లేరు. ఎప్పుడు వరకు సిద్ధంగా లేరు? ప్రభువారి మాట ప్రకారం మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం, మీరు వేచి ఉండండి, అక్కడికి మీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్తను మేము పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తాడు, అప్పుడు మీరు వెళ్ళి పరిచర్య చేయండి అని ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చేస్తాం. అంటే ఇక్కడ ఇంకా వీళ్ళు వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ లో వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడమో లేదు ఆర్థిక ఇబ్బందులు కావాల్సిన చేసుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే, తాను వెళ్ళింది కాక మరొక 7 మరొక 6 మరొక విధమైన నిర్ణయంలోనికి నడిపించడం ఉంది. చూసారా? దేవుడు దానిని కొంత తప్పుగా ఎంచుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. మనం కష్టపడుతూనే దేవుని యొక్క పరిచర్య చేయాలి. మనము మన ఆరోగ్యాలు, మన పిల్లల్ని పెంచుతూనే దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఈ రెండిటిని సమపాళల్లో కలిపి తీసుకువెళ్ళడం మనం నేర్చుకోవాలని ప్రభువు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మీరు దేవుని యొక్క పరిచర్యకు ఎంత సిద్ధంగా ఉన్నారు? లేదు దేవుని గురించి మాటలు చెప్పడానికి ఎంత అనువుగా ఉన్నారు? లేదు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి, లేదు మీ సంవత్సరాలలో, మీ రోజుల్లో, మీరు చేసే పనుల్లో ఎంతగా దేవుని ప్రకటిస్తూ ఉన్నారు? ఉదాహరణకు ఏమంటే, మేము ముసలివాళ్ళం అయిపోయాం, మేమేం చేస్తాం అనుకోవచ్చు. మీ పక్కింటి వారికో, మీ వెనకాల ఉన్న వాళ్ళకో మీరు బయటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటను ఒక సందర్భంలో, ఏమంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి, దేవుడు స్వస్థపరిచేవాడు ఉన్నాడు, మీకు కూడా స్వస్థతను చేకూరుస్తాడు, మాకు మనశ్శాంతిని ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. అలా మీరు పొందిన ఒక సాక్ష్యములో నుంచి సాక్ష్యపు మాటలను తెలియచేసినట్లయితే అది ఎంత అందంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ పేతురు ఎప్పుడైతే తాను వెళతానని నిర్ణయించుకున్నాడో, వెళ్ళడం ప్రారంభించాడో, ఆయన వెళ్ళి తనతో పాటు మరొక 6 తీసుకుని వెళ్ళాడు. మొత్తానికి 2-3 బోట్లు వేసుకుని వెళ్ళి అందరూ వెళ్ళారు, కానీ ఒక్కడు కూడా పడలేదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుని చిత్తము కాని పని అయినట్లయితే మనం ఎంత కష్టపడినా అది మనకి దొరకదు. ఒక్కొక్క సందర్భం మీరు చూడండి, పాపం వాళ్ళు కొంతమంది కుటుంబీకులు, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు బాగా కష్టపడతారు, చాలా కష్టపడతారు, శారీరక శ్రమ చేస్తారు, పాపం అలవాట్లు ఏమి ఉండవు, దాయడానికి డబ్బులు ఉండవు. ఎంత కష్టపడినా దొంగ చేతికి సంచి ఇచ్చినట్లుగా ఏ రోజు చూసినా రూపాయి చేతిలో ఉండదు. కారణం ఏంటంటే, వారు ఎంతగా పాపం కష్టపడినా రూపాయి మిగలలేకపోవడానికి, వారి కుటుంబానికి అవకాశం లేకపోవడానికి, అది ఏ సందర్భం అయినా ఎట్లా అయినా గానీ పాపం ఎలాగో దీవించబడరు. ఆరోగ్యం ఉండదు, డబ్బులు ఉండవు, మనశ్శాంతి అసలే ఉండదు. మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? దేవుడు ఒక్కొక్క మారండి మనల్ని పిలిచినప్పుడు, మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనకి తెలియచేయబడుతుంది. ఈ సీమోను పేతురు లేదు, ఒక వెనకాల ఉన్న వారందరూ మొత్తం 7 కలిసి పాపం రాత్రల్లా కష్టపడ్డ మోస్ట్ స్కిల్డ్ ఫిషర్మెన్, వాళ్ళకి చేపలు పట్టడం తెలిసినట్టు మనకి తెలియదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకటి కూడా పడలేదు. నేను అనుకుంటాను, సీమోను, లేకపోతే యోహాను, ఆంద్రేయ, ఆ తర్వాత యాకోబు, వీళ్ళందరూ ఆల్రెడీ అనుభవించున్నారు కదా, ఇదేదో తేడాగా ఉందే, ఈ సందర్భం ఎక్కడో రిపీటెడ్ గా కనపడుతుందే అని చెప్పి ఆలోచన చేసి ఉంటారు కదా. రాత్రల్లా కష్టపడినా, అరే మనం రాత్రల్లా కష్టపడ్డాం, నీకు గుర్తుందా? ఒకసారి ఇట్లాగే మనం రాత్రల్లా కష్టపడ్డాం, కానీ మనకు ఒక చేప పడలేదు, మనకు ఒకటి కూడా రాలేదు. మరి ఇప్పుడు మనకి ఎట్లా? గుర్తుందా? గురువు గారు ఉదయాన్ని వచ్చి మనతో మాట్లాడినప్పుడు, ఉదయం పూట మనకి చేపలు పడ్డాయరా? బహుశా మాట్లాడుకుంటా ఉండుంటారు. ప్రభు వారితో గురువు గారు గడిపిన సందర్భాలు మాట్లాడుకుంటూ ఉండుంటారు. వాళ్ళు ఏ విధంగా స్వస్థత కార్యాలు చేసింది, వారు ఏ విధంగా ఊరు సందు తిరిగి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసింది, ఎలా లాజరు తిరిగి లేచింది, ఎలా ప్రభువారు చావు నుంచి తిరిగి లేచి అందరికి మృత్యుంజయుడై కనపడింది, ఈ విషయాలని మాట్లాడుకుంటూ ఉండుంటారు. రాత్రల్లా వేసినా గానీ తెల్లారుజామున ఎవరో ఒక ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన దరి నుంచున్నాడంట. అలాంత దూరంలో దరి నుంచి ఉంటే అడుగుతున్నాడు, పిల్లలారా మీకు చేపలు ఏమైనా పడ్డాయా
అని అడుగుతున్నాడు అంట. పిల్లలారా అని అక్కడ వాడబడిన గ్రీకు పదం ప్రకారం చూస్తే నిజంగా పసిపిల్లలారా, లాడ్స్ అని అర్థం. వాళ్ళేదో అప్పుడో పుట్టిన వాళ్ళకి లాగా, లేకపోతే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లల్ని పిలిచినట్టుగా, వాళ్ళేదో చిలిపి పని చేసినట్లుగా, తండ్రి వారిని మందలించడానికి పిలిచినట్లుగా ప్రేమతో పిలుస్తూ పిల్లలారా. నిజంగా ప్రభువారు ఎంత దయగలిగిన వాడో కదా. దున్నబోతుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మీరు 3.5 సంవత్సరాలు నాతో పడి తిరిగారు, నేను పెట్టింది తిన్నారు, నేను చేసిన అద్భుత కార్యాలు చూశారు. అరే, నేను ఒక రోజు మీకు కనపడకపోతే, ఒక వారం మీతో దగ్గర లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మిమ్మల్ని ఏం చేయమన్నా, నేను అక్కడ యెరూషలేములో ఉండమన్నాను కదా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? కానీ కోపల్లా వారి యొక్క అవసరతను చూసి, వారి తొందరపాటును చూసి, వారు నిర్ణయము చేసుకున్న విధానము చూసి ప్రభువు బాగా కోపడవలసింది. అవివేకమైన నిర్ణయం చేశారు. చేపలు పట్టుకోవడం తప్పు కాదు, కానీ నా మీద మీరు ఆనుకోలేకపోయారు చూసారా, నా కొరకు మీరు వేచి ఉండలేకపోయారు చూసారా, అది అక్కడ పొరపాటు. ఇన్ని అద్భుత కార్యములు చూసిన తర్వాత, ఇన్ని ఆశ్చర్య కార్యములు చూసిన తర్వాత మీరు నా కోసం ఎందుకు వేచి ఉండలేదు? నా దగ్గర మీరు ఎందుకు రాలేదు? మీరు నన్ను ఎందుకు అడగలేదు? అది దేవుడు అడిగే ప్రశ్న. మీరు చేపలు పట్టారా, రొట్టెలు కాల్చారా, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళారా, అది కాదు ప్రాముఖ్యం. ఇక్కడ పట్టింది కాదు ప్రాముఖ్యం, ప్రాంతం కాదు ప్రాముఖ్యం. మీరు ఎందుకు నా కోసము వేచి ఉండలేదు? మీరు ఎందుకు నా కొరకు ఎదురు చూడలేదు? మీరు ఎందుకు నన్ను అడగలేదు? అది ప్రశ్న. దేవుడు ఈరోజు మన దగ్గరకు వచ్చి అడిగే ప్రశ్న ఏదైనా ఉందంటే, నువ్వు ఎందుకు అలా చేసావని అడగడు, నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని అడుగుతాడు. మీ విశ్వాసము యొక్క స్థాయి దేవుని దగ్గరికి వెళ్ళలేనంత అల్ప విశ్వాసం మన దగ్గర ఉందా? లేదు. పర్లేదు, నేను సాధించగలను, దీనిని నా చేతులతో నేను బాగు చేసుకొనగలను, దీని వలన నేను నా చేతులతో దీన్ని సంపాదించగలనని దేవుని పక్కన పెట్టి వెర్రవిగి మీ సొంత శక్తి మీద ఆధారపడి మీరు పేతురులాగా ముందుకు వెళుతూ ఉన్నారా? పేతురు చేసిన పొరపాటు తన మీద తాను ఆధారపడటమే. పేతురు చేసిన పొరపాటు తనతో ఉన్న వారిని లోపలికి తీసుకువెళ్ళడమే. పేతురు చేసిన పొరపాటు దేవుని మీద ఆనుకొని లేకపోవడమే. పేతురు చేసిన పొరపాటు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సింది కాక తనకు తానుగా సాధించడానికి వెళ్ళడమే. విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ మరలా ప్రభువారే అడిగినా అడగకపోయినా మరలా ఆయనే కల్పించుకుంటున్నాడు. పిల్లలారా ఏమైనా పడ్డాయా? పిల్లలారా ఏమైనా పట్టుకున్నారా? ఎప్పుడైతే ఆయన అడిగాడో ఆయన వెంటనే, లేదు మాకేం పడలేదు, రాత్రల్లా తిరిగాం కానీ మాకేమీ పడలేదు. ఇంకా ఆయన ఒడ్డు మీద ఉన్నాడు, వీళ్ళు ఇంకా గలిలయలోనే ఉన్నారు, సరస్సులోనే ఉన్నారు, సముద్రంలోనే ఉన్నారు. అప్పుడు వెంటనే ఆయన చెప్పాడంట, మీరు ఇప్పుడు వరకు ఎడం పైకి వేశారు కదా, మీ వల్లని లాగండి, ఇప్పుడు వేసి మీ కుడి పక్కన వేయండి. ఆ పక్కన ఉన్న వల్ల తీసి ఈ పక్కన వేశారంట. అదేంటండి, ఎప్పుడైనా ఆలోచన చేశారా? బోటు నీళ్ల మీద ఉంటది, చేపలు ఒక పక్కన ఉన్నాయి, ఆ పక్క నుంచి చేపలు ఈ పక్క పంపించచ్చుగా, ఎందుకు వల ఆ పక్క నుంచి ఈ పక్కకే వేయాలి? కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే పనులకి మనం సమాధానం చెప్పలేం. మీకు అర్థం ఉంది కదా? నీళ్ళల్లో ఎవరో గోడ కట్టినట్టు కుడి పక్క నుంచి ఎడం పక్కే చేపలు రావట్లేదా ఏంటి? మరలా ఎడం పక్క నుంచి మరి వల తీసి కుడి పక్కనే వేయాలా? వీళ్ళకి చెప్పే బదులు దేవుడే చేపలకి ఆ పక్క వెళ్ళండి అని చెప్పచ్చుగా. చెప్పడు. ఎందుకంటే దేవుని యొక్క కార్యము అని మనం ఎలా గ్రహిస్తామో తెలుసా? కొన్ని ఖచ్చితమైన విధి విధానాల వల్ల ఇది దేవుడు చేసింది. ఒకవేళ ఎడం పక్కనే వలుండి కుడి పక్క నుంచి దేవుడు చేపలు పంపించాడు అనుకో, ఇది మేం కష్టపడటం వల్ల వచ్చింది అని వారు అనుకోబోతారా? అప్పుడు ఏమవుతుంది? సీమోను పేతురు మరింతగా తన మీద తాను తన యొక్క స్కిల్ మీద తాను నమ్మకం పెట్టుకొని పూర్తిగా దేవుని వదిలిపెట్టి పరిచర్యను వదిలిపెట్టి మరలా చేపలు పెట్టడానికి వెళతాడేమో. అంచేత ఎడం పక్కన వాళ్ళున్నా కుడి పక్కన చేపలున్నా దేవుడు గోడ కట్టినట్టు కుడి పక్క నుంచి ఎడం పక్కన వెళ్ళనివ్వట్లేదు. ఇది నా వలన జరిగిన కార్యమును తెలియజేయడానికి ఇప్పుడు ఎడం పక్క నుంచి కుడి పక్క ఏమంటాడు? ఒక్కోసారి దేవుడు కుడి పక్క వెళ్ళమంటే కుడి పక్క వెళ్ళండి, ఎడం పక్కకి వెళ్ళమంటే ఎడం పక్క వెళ్ళండి. ఎందుకంటే అది ఆయన చేసిన కార్యము అని మనకు తెలియాలి, మన మనసులకు తెలియాలి, మన పాకెట్కి తెలియాలి, మన బ్యాంక్ అకౌంట్కి తెలియాలి, మన ఆరోగ్యాలకి తెలియాలి, మన కుటుంబాలకు తెలియాలి. కాబట్టి కుడి పక్క నుంచి ఎడంకి వెళ్ళండి, ఎడ పక్క నుంచి కుడికి వెళ్ళండి. దేవుడు ఏం చెప్తే చేయండి. వేయంగానే బాగా చేపలు పడినాయంట, బాగా పడ్డాయంట. బాగా పడటంతో అవి మొత్తానికి ఆ రెండింటిని 2 వల లాక్కొచ్చారు, బోట్లు పట్టుకొచ్చారు. అయితే ఆ బోట్లు పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో ఎన్ని ఉన్నాయంట? 153 గొప్ప చేపలు, పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. 153 చేపలు పడ్డాయి.
చేపలు పడిన తర్వాత ఆయన వాళ్ళని ఒడ్డుకు రమ్మన్నాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత మొత్తానికి తడిచిపోయి బట్టలతో కంపు కొట్టుకుంటా, ఓ పక్కన చెమట వాసన, ఇంకో పక్కన ఇది తెల్లార్లు ఏమీ పడలేదేమో, కష్టపడి ఉన్నారేమో, ఆకలిగా ఉంది. వీళ్ళు వచ్చేపాటికి ఈయన నిప్పులు రాజేసి నిప్పులు కొలిమి పెట్టి చక్కగా రెడీగా కూర్చున్నాడు. చేపలు పట్టరండి అయ్యా. ఆయన ఇచ్చిన చేపలు వీళ్ళు పట్టిన చేపలు, వీళ్ళు పట్టిన చేపలు కొన్ని చేపలు తీసుకొచ్చి అవే గాల్చు తిన్నారు. సందర్భంలో నవ్వు ఎందుకు వస్తుందంటే, ఎందుకు హాస్యాస్పదంగా నాకు ఆశ్చర్యం ఎందుకు వస్తుందంటే, దేవుడిస్తే గానీ చేప రాలేదు, అదే చేప తిని వీళ్ళు బతకాల్సి వచ్చింది ఆ రోజుకి. అంతేగా, రెట్లు చేపలు తిని వెంటనే మౌనంగా తిన్నారు. నేను అనుకుంటాను కుక్కిన పేరులాగా అందరూ కాము కూర్చుని చేపలు తీసుకొచ్చి కాల్చిన తర్వాత ఒక్కళ్ళు కూర్చొని తినటం ప్రారంభించారు. ఎవరు నువ్వు అని అడగడానికి ఎవరికి ధైర్యం చాలదు. ఎందుకని ఈ అద్భుతం ఇంకెవరూ చేయలేరు, ఇటువంటి అద్భుతం ఇంకెవరూ చేయలేరు. సీమోను అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? సీమోను అన్న హెబ్రీ మాటకు పదానికి రెల్లు అన్న అర్థం ఉంది. దాంతో పాటు కూడా వినుట అనే అర్థం కూడా ఉంది. పేతురు అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? పెట్రోస్, మాస్కులిన్ సింగులర్. పెట్రోస్ అన్న గ్రీకు పదానికి అర్థం ఏంటంటే రాయి. ఇప్పుడు ఈ రాయి, రెల్లులాగా ఉన్న ఈ రాయి వినడంలా ఎటుబడితే అటు పోతుంది, ఏం కావాలంటే అది చేసుకుంటుంది. ఎవరి వినే వ్యక్తి, ఎవరి రాయి ఇంతకి? సీమోను పేతురు అని రాస్తాడు యోహాను ఎక్కడ చూసినా. ఈ రాయి వెంటల్లా ఒక చాట స్థిరంగా ఉండట్లేదు, చెప్పిన పని చేయట్లేదు, ఎటుబడితే అటు పోతుంది, రెల్లులాగా అటు ఇటు ఊగిపోతుంది. అసలు ఈ రాయి ప్రభువారు చెప్పిన మాటలు వినడానికి సిద్ధంగా లేదు, వినిపించుకోవడానికి సిద్ధంగా లేదు. ఈయన గారు వెళ్ళటం కాకుండా చూడండి, కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, కొంతమంది చెడింది కాకుండా, కొంతమంది తప్పు నిర్ణయం చేసుకుంది కాకుండా, తమ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా తప్పులో నడిపించేది పెద్ద ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రోజులు ఇది ఎక్కువ అయిపోయింది సుమా. మేము చేసిందే రైటు, మేము చెప్పిన బోధే రైటు, మేము చెప్పినవన్నీ రైటు, కదిమాడంతో తప్పు. మీతో పాటు ఎంతమంది విశ్వాసులు దేవుని దగ్గరికి నడిపిస్తున్నారని ఇందాక ప్రశ్న అడిగాను కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా, మీరు దేవుని దగ్గర నుంచి ఎంతమంది విశ్వాసం దూరంగా జరుపుతూ ఉన్నారు? కొంతమందికి ఇదే పని, పాపం వాళ్ళకి తెలియదు. దేవుని దగ్గరికి నడిపించడానికి పోయి దేవుని దగ్గర నుంచి దేవునికి దూరంగా నడిపించి కొంతమందిని విశ్వాసులు నేను చూస్తూ ఉన్నాను. మీరు విశ్వాసములోంచి తొలగిపోతూ మరి 10 మందిని విశ్వాసములోంచి తొలగించే పని చేసినట్లయితే ఆ పని దుర్మార్గుడిది, దుష్టుది, సాతానుదే గాని దేవుని యొక్క పరిచయం చేసేవారిది కాదు, దేవుని నమ్మిన వారిది కానే కాదు. దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత రక్షించబడిన మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. అంతేగాని దేవునికి దూరంగా వెళ్ళడం, దేవునికి దూరంగా నడిపించడం ఇది మన పని కాదు. అది కేవలము సాతానుది, అపవాదిది మాత్రమే. ఈ మాట్లాడే రాయి ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుంది, ప్రభు వారి పక్కన కూర్చుంది, కాముగా కూర్చున్నాడు, తింటున్నాడు. చూడండి, తర్వాత వచనాల్లో మనం చూస్తే ప్రభువారు ప్రశ్న అడుగుతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరా వీరు? 3 విధాలైన వీరులు ఉన్నారు అక్కడ. మొదటిది కుటుంబం. ఎందుకని ఇప్పుడు ఆయన చెప్పలు పెట్టడానికి వెళ్ళింది ఎందుకు? కుటుంబ పోషణ నిమిత్తమే కదా, తన పోషణ నిమిత్తమే కదా, తను పోషించుకోవడానికే కదా. కాబట్టి మొదటిది ఎవరు? కుటుంబం. రెండవది తన చుట్టూ ఉన్నవారు. మూడోది తన కష్టము, తన మీద తనకున్న నమ్మకం, తన స్కిల్ మీద తనకున్న నమ్మకం, లేదా చేపలు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడంట. అందుకని సిగ్గుతో తల ఉంచుకుని ఆయన కాల్చిపెట్టిన చేపను తింటా తల ఉంచు కూర్చున్న ఈయన అంటున్నాడు కదా, అవును ప్రభువా. ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అప్పుడు ప్రభువారు వెంటనే, అయితే నా గొర్రె పిల్లలను మేపుమని సీమోను పేతురుతో చెప్పాడు. అయితే నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నేను చెప్పిన పని నువ్వు చేసేవాడివి. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను నువ్వు పాటించేవాడివి. నేను నిన్ను ఆ రోజు పిలిచిన రోజున, నీకు చేపలు పట్టని రోజున, పడని రోజున, డే టైము పగటి పూట నీకు విస్తారమైన చేప రాసులు ఇచ్చినప్పుడు నీకేం చెప్పాను? నువ్వు నన్ను వెంబడించు, నీకు మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పాను కదా. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు?
ఆ రోజు నువ్వు నన్ను క్షమించమని అడిగావు, పాపిని, నువ్వు నా దగ్గర ఉండటానికి నేను యోగ్యుని కాదు, నువ్వు నన్ను నా దగ్గర నుంచి వెళ్ళిపోమంటే ఆ రోజు నిన్ను పిలిచాను కదా, ఆ రోజు నేను క్షమించి నీ పాపాలను క్షమించి నేను పిలిచాను కదా నా పరిచయం చేయమని, మనుషులు పట్టే జాలరుగా చేస్తానని నీకు వాగ్దానం చేశాను కదా. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాను, వచ్చి నువ్వు నా గొర్రెలను మేపు. ప్రభువు పిలిచే పిలుపు ఏంటో తెలుసా? వారి కంటే, వీటికంటే, మన వ్యక్తిగతము కంటే, మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగతముగా మనం పడే శ్రమల కంటే, మన బాధల కంటే, మనము చేసే దైనందిన విషయాల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించే వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏంటండి? ఆయన గొర్రెలను మేపాలి, విశ్వాసులను సంపాదించాలి. అది మీ పని. గొర్రెలను కంటాయి కానీ కాపరి గొర్రెలను కండవు. కాపరి గొర్రెలను కాపాడతాడు, అటు ఇటు నడిపిస్తాడు, వాటికి కావాల్సిన ఆహారం పెడతాడు. అవి అటు ఇటు ఎత్తుకొని పోకుండా చేసే బాధ్యత కాపరిది. కానీ గొర్రెలను కనాల్సిన బాధ్యత గొర్రెలదే. విశ్వాసులను నడిపించవలసిన విశ్వాసి మరొక వ్యక్తిని సంపాదించవలసింది ఎవరు? మీరే, నేను కాదు. నేను కూడా మీతో పాలి భాగస్తుండే కాదని నేను అంటలా. కానీ కాపరి కంటే ఎక్కువ బాధ్యత విశ్వాసులైన మీకే ఉంది. మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, ఇప్పుడు అంటాడు 15 వచనం 16 వచనం, మరలా 15, 16, 17 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ సీమోను 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 అని తన మొదటి పేరుతో, తాను పెట్టిన పేరు కాకుండా తనకి ఇవ్వబడిన తన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో పిలుస్తాడు. అర్థం ఏంటి తెలుసా? రెల్లులాగా ఊగిపోయే మనస్తత్వం ఉన్న నువ్వు వినవయ్యా 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 అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కిందకి వెళ్ళినప్పుడు 21వ అధ్యాయం చివరికి వెళ్ళినప్పుడు యోహాన్ రాస్తాడు, పేతురు అని సంబోధిస్తాడు. ఇప్పుడు ఏమయ్యాడు? రెల్లులాగా అటు ఇటు కదిలిపోయే రాయి లాంటి పేతురు, చెప్పినా వినిపించుకోలేని పేతురు, చెప్పినా వినపడినట్టు నటించిన పేతురు ఇప్పుడు దేవుని యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఏమయ్యాడు? ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాడు, రాయిలాగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు అంటే అర్థం ఏమన్నావు? యోహాను ఎంత చక్కగా రాశాడు చూడండి. పేరు యొక్క మార్పుతో పేరును మారుస్తూ వ్యక్తి యొక్క మనస్సు లేదా వ్యక్తిత్వ మార్పును కూడా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు పేతురు అంటాడు. చూడండి 19, 20 వచనాల్లో మీరు చూసినట్లయితే 20వ వచనంలో పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించు వాడను అంటాడు. అంటే అక్కడ యోహాను గురించి మాట్లాడుతూ, ఇక్కడ సీమోను పేతురు లేదు. అధ్యాయం మొదట్లో సీమోను పేతురు అవుతాడు, మధ్యలో సీమోను అవుతాడు, ఇప్పుడు ఏమయ్యాడు? పేతురు అయ్యాడు. అట్లా మనము కూడా కదలించబడిన వారమై దేవుడు ఇచ్చిన పనిని రాయిలాగా స్థిరముగా, విశ్వాసములో స్థిరముగా, దేవుని ప్రేమ విషయంలో స్థిరముగా, దేవుని పరిచర్య విషయంలో స్థిరముగా, దేవుని పరిచర్య చేసే విషయంలో స్థిరంగా, మనము దేవుని కొరకు ఆత్మలను సంపాదించే విషయంలో స్థిరముగా, ఆయన పరిచర్యలో, ఆయన ప్రేమలో మనము కూడా ఎదుగుదాం. ఏమంటారు? మీరు సీమును లాంటి, రెల్లు లాంటి, అటు ఇటు కదిలించబడే, ఎటు పడితే అటు వెళ్ళిపోయే మనస్తత్వం కలిగిన వారైతే ఈ రోజు మీ మనస్తత్వమును మార్చుకోండి. వింటూ ఉన్నా గానీ దాన్ని గ్రహించలేని స్థానంలో మీరు ఉండినట్లయితే అటువంటి మనసును మీరు మార్చుకోండి. మనసును మార్చుకొని పేతురు లాంటి మనసును, రాయిలా ఉండే మనసును మీరు కూడా కూడగట్టుకొని దేవుని దగ్గర నుంచి పొందుకొని తయారయ్యి దేవుని సన్నిధిలో నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు రాయి లాంటి మనసును, స్థిరమైన కుటుంబమును, స్థిరమైన మనస్సును, స్థిరమైన మనశ్శాంతిని దేవుడు ఇచ్చి మీరు ఎంతగా ఆయన మీద ఆనుకుంటారో అంతగా పరిడి వెళ్ళేటట్లుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.